ఇప్పుడు మనం నార్తర్న్ ఫిన్లాండ్లోని రోవన్యామి అనే సిటీలోని శాంటాక్లాజ్ అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుండే ఆర్క్టిక్ సర్కిల్ లైన్ పాస్ అవుతుంది. ఇంకా శాంటాక్లాజ్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆర్క్టిక్ సర్కిల్ లైన్ యాక్చువల్గా 7 కంట్రీస్ నుండి పాస్ అవుతుంది. అందులో ఈ ఫిన్లాండ్లోని శాంటాక్లాజ్ విలేజ్ ఒకటి. ఇక్కడ ఒక లైన్లో రెడ్ కలర్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అదే ఆర్క్టిక్ సర్కిల్ లైన్. ఈ ఆర్కిటెక్ సర్కిల్ లైన్ పక్కనే శాంటాక్లాజ్ ఇల్లు ఉంది. ఇప్పుడు మనం శాంటాక్లాజ్ని చూడడానికి వెళ్దాం. శాంటాక్లాజ్ని చూడడానికి ఎంట్రీ అయితే ఫ్రీ, కానీ ముందే మనం టైం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్ క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా, అతనే ఎల్బ్, అంటే శాంటాక్లాజ్ హెల్పర్. వీళ్ళ దగ్గరకు వచ్చి మనం టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. శాంటాక్లాజ్ అంటే జనరల్గా మనకి గుర్తొచ్చేదేంటి, అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు. కానీ ఇక్కడ శాంటాక్లాజ్ అందరికీ గిఫ్ట్స్ ఇవ్వరు. ఒకవేళ మనకి శాంటాక్లాజ్ నుంచి గిఫ్ట్ కావాలంటే మనం ముందే వీళ్ళకి 30 euros పే చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా 2700 రూపీస్ పే చేస్తే శాంటాక్లాజ్ని కలవడానికి వెళ్ళినప్పుడు శాంటాక్లాజ్ మనకి గిఫ్ట్ ఇస్తారు. శాంటాక్లాజ్ని మనం డైరెక్ట్గా ఫొటోస్, వీడియోస్ తీయకూడదు. లోపల ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, వాళ్ళే మనకి శాంటాక్లాజ్తో ఫొటోస్ తీస్తారు. ఒకవేళ ఆ ఫోటో మనకి కావాలంటే మళ్ళీ ఒక 50 euros పే చేస్తే ఆ ఫోటో మనకి ఇస్తారు. శాంటాక్లాజ్ని కలిసి అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు రెయిన్డీర్ రైడ్కి వెళ్దాం. ఇంతకీ ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉందో చెప్పలేదు కదా, -20 degrees. రెయిన్డీర్ అంటే మన డీర్లో ఒక బ్రీడ్ లాంటిది. ఇవి మన జింకలతో పోలిస్తే పెద్దగా ఉంటాయి, ఎక్కువగా ఆర్క్టిక్ రీజన్లో ఉంటాయి. ఇది శాంటాక్లాజ్ పోస్ట్ ఆఫీస్. ఇక్కడ నుండి మనం ఏ కంట్రీకైనా పోస్ట్ పంపించవచ్చు. అది కూడా ఇప్పుడే వెళ్ళాలా లేక క్రిస్మస్కి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకుని పంపించవచ్చు. మన పోస్ట్ ఇప్పుడే వెళ్ళాలనుకుంటే ఎల్లో కలర్ పోస్ట్ బాక్స్లో వేయాలి, క్రిస్మస్కి వెళ్ళాలనుకుంటే రెడ్ కలర్ పోస్ట్ బాక్స్లో వేయాలి. అలాగే ఏ కంట్రీ వాళ్ళైనా శాంటాక్లాజ్కి లెటర్స్ పంపించవచ్చు. ఇవి వేరే వేరే కంట్రీస్ నుండి వచ్చిన లెటర్స్. ఇది ఇండియా నుండి శాంటాక్లాజ్కి వచ్చిన లెటర్స్. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 2:30 అయింది. అప్పుడే మొత్తం చీకటి పడిపోయింది. కానీ శాంటాక్లాజ్ విలేజ్ డే లైట్లోనే కాదు, నైట్ లైట్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ లైట్స్లో చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. కానీ చలి మాత్రం చాలా దారుణంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా -20 టెంపరేచర్స్లో ఉండాల్సి వచ్చినప్పుడు మెయిన్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది అరచేతులు, అరికాళ్ళు. అట్లీస్ట్ ఒక 2 layers గ్లవ్స్ అండ్ సాక్స్తో పాటు హ్యాండ్ అండ్ లెగ్ వార్మర్స్ కూడా యూజ్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే బాడీని కూడా ఒక 2-3 layers స్వెటర్స్ అండ్ జాకెట్స్తో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. నైట్ టైం 7:30 కాదు, మార్నింగ్ 7:30 అవుతుంది. ఇది రోవన్యామి సిటీ సెంటర్. ఇక్కడ క్రిస్మస్ థీమ్లో కొన్ని ఐస్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇలాంటి టెంపరేచర్స్లో ఈ ఐస్ స్కల్ప్చర్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ అవసరం లేదు, అందుకే వీళ్ళు కూడా ఇలా బయట వదిలేశారు. ఇప్పుడు టైం మార్నింగ్ 9:30 అయింది. ఇక్కడ ఇంకా చంద్రుడు ఉన్నాడు, ఇంకా సూర్యోదయం కాలేదు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడిప్పుడే సూర్యోదయం అవుతుంది. సూర్యకిరణాలు చెట్ల మీద పడి స్నో గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సన్ ఒకే లెవెల్లో ఉంటుంది. అంటే 12 ఆ టైంకి మనకి సన్ స్ట్రైట్గా వచ్చినట్టు ఇక్కడ రాదు.
ఇక్కడ వింటర్లో సన్ చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది. ఈరోజు అంటే మేము ట్రావెల్ చేసింది డిసెంబర్ 31న సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్యలో 2.5 గంటలు మాత్రమే ఉంది. అదే సమ్మర్లో అయితే దీనికి టోటల్ ఆపోజిట్గా ఉంటుంది. సమ్మర్లో కొన్ని రోజుల పాటు సన్సెటే అవ్వదు. మా జర్నీకి 2.5 గంటల పైనే పట్టింది. అంటే జర్నీలో ఉండంగానే సన్ రైజ్ సన్సెట్ రెండూ అయిపోయాయి. స్నో లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల కొంచెం లైట్ ఉన్నా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇక్కడ స్నో మోకాళ్ళు మునిగేంత వరకు పైలప్ అయిపోయింది. అది కూడా వీళ్ళు స్నోని క్లియర్ చేసి ఇలా గుట్టలుగా వేస్తున్నప్పటికీ ఇంతలా పైలప్ అయిపోయింది. ఇదొక లేక్, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఎంతలా అంటే కావాలంటే దీని మీద మనం నడవచ్చు కూడా, అంతలా ఫ్రీజ్ అయిపోయింది.